కోసం అందరికీ స్వాగతం. ఈ జన్మయే ఓ వ్రతం, పరమాత్మయే శాశ్వతం అని తెలిపి జ్ఞానామృతాన్ని అందించే స్వాగతం. పరమాత్మ ప్రియ మందిరం, మధు శాంతి సరోవరం, సంపూర్ణ సుఖ శాంతి కోసం అందరికీ స్వాగతం. ఈ జన్మయే ఓ వ్రతం, పరమాత్మయే శాశ్వతం అని తెలిపి జ్ఞానామృతాన్ని అందించే స్వాగతం. దివ్య దృష్టి దివ్యానుభూతిచే పరమశివుని ధ్యానించుచు విషయ వాంఛలను యోగ అగ్నిచే భస్మమే చేయు రీతిగా దేహ భ్రాంతి ఆవేశ సూయ అనుమాన దుఃఖ పలు చింతలు కోరికల అలల మనసు కడలిలో నిత్య ఘర్షణను ఆపగా ప్రశాంతతను కలిగించగా పవిత్రతను వెలిగించగా దివ్య మహోన్నత స్వాగతము. పరమాత్మ ప్రియ మందిరం, మధు శాంతి సరోవరం, సంపూర్ణ సుఖ శాంతి కోసం అందరికీ స్వాగతం. ఓం శాంతి. మురళీ డేట్ 7/11/2025. మధురమైన పిల్లలారా, సంగమ యుగము సర్వోత్తములుగా అయ్యే శుభ సమయము. ఎందుకంటే ఈ సమయంలోనే తండ్రి మీకు నరుణ్ నుండి నారాయణుడిగా అయ్యి చదివిస్తారు. ప్రశ్న: ఏ పరిస్థితిలోనూ ఏడవకుండా ఉండగలిగే ఏ జ్ఞానం పిల్లల మీ వద్ద ఉంది? జవాబు: మీ వద్ద తయారు చేయబడిన డ్రామా జ్ఞానం ఉన్నది. ఇందులో ప్రతి ఆత్మకు తనదైన పాత్ర ఉందని తండ్రి మనకు సుఖ వారసత్వం ఇస్తూ ఉన్నారని మీకు తెలుసు. కనుక మీరు ఎలా ఏడవగలరు? దూర తీరాలలో బ్రహ్మతత్వంలో ఉండే తండ్రిని గురించిన చింత ఉండేది. వారు మనకి లభించారు. ఇంకా వేరే ఏమి కావాలి? భాగ్యశాలి పిల్లలు ఎప్పుడు ఏడవరు. ఓం శాంతి. ఆత్మీక తండ్రి కూర్చొని పిల్లలకు ఒక విషయాన్ని గురించి అర్థం చేయిస్తూ ఉన్నారు. చిత్రాలలో కూడా పిల్లలకు త్రిమూర్తి శివబాబా తెలియచేస్తూ ఉన్నారు అని వ్రాయాలి. ఇతరులు ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు ఆత్మలైన మీరు కూడా శివబాబా ఇలా చెప్తూ ఉన్నారు అని అంటారు. ఈ తండ్రి కూడా శివబాబా చెప్తూ ఉన్నారు అని అంటారు. ఇక్కడ మనుషులు అర్థం చేయించటం లేదు. పరమాత్మ ఆత్మలకు అర్థం చేయిస్తూ ఉన్నారు, లేక ఆత్మకు తెలియచేస్తుంది. జ్ఞానసాగర్లు ఒక్క శివబాబానే అయినారు. వారు ఆత్మీక తండ్రి. ఈ సమయంలో ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి ద్వారా ఆస్తి లభిస్తుంది. శారీరక అహంకారాన్ని ఇక్కడ వదలవలసి ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆత్మాభిమానిగా అయ్యి తండ్రి స్మృతి చెయ్యాలి. కర్మలు కూడా చేస్తూ ఉండండి. వ్యాపార వ్యవహారాలు
నడిపిస్తూ ఉండండి. అయితే ఎంత ఎక్కువ సమయం లభిస్తుందో అంత సమయం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతి చేస్తూ ఉంటే వికర్మ వినాశమవుతాయి. శివబాబా ఇతనిలో వచ్చారని మీకు తెలుసు. వారు సత్యమైన వారు, చైతన్య మారినవారు, సచ్చిత్ ఆనంద స్వరూపమని అంటారు. ఇది బ్రహ్మ, విష్ణు, శంకర్ల మహిమ లేక ఏ మనుష్య మాతృల మహిమ కాదు. సర్వోన్నతుడైన వారు భగవంతుడు ఒక్కరే. వారే సుప్రీం సోలు. ఈ జ్ఞానం కూడా మీకు కేవలం ఈ సమయంలో మాత్రమే ఉంది, ఇంకా ఎప్పుడూ లభించదు. మిమ్మల్ని ఆత్మాభిమానిగా తయారు చేసి తండ్రిని స్మృతి చేయించేందుకు ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తారు. దీని ద్వారా మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. ఇక ఏ ఇతర ఉపాయం లేదు. మనుషులు పతిత పావన రండి అని పిలుస్తారు, కానీ అర్థం తెలియదు. పతిత పావన సీతారామ అన్న సరైనదే. మీ అందరూ సీతలు లేక భక్తులు. వారొక్కరే రాముడు. భగవంతుడు భక్తులైన మీకు భగవంతుని ద్వారా ఫలం లభించాలి. ముక్తి జీవన్ముక్తులే ఫలము. ముక్తి జీవన్ముక్తి దాత ఆ తండ్రి ఒక్కరే. డ్రామాలో ఉన్నతమైన పాత్ర కలవారు కూడా ఉంటారు, నీచమైన పాత్ర కలవారు కూడా ఉంటారు. ఇది అనంతమైన డ్రామా. దీనిని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. మీరు ఈ సమయంలో తమో ప్రధాన కనిష్ఠుల నుండి సతో ప్రధాన పురుషోత్తంగా అవుతూ ఉన్నారు. సతో ప్రధానులైన వారినే సర్వోత్తములని అంటారు. ఈ సమయంలో మీరు సర్వోత్తములుగా లేరు. తండ్రి మిమ్మల్ని సర్వోత్తములుగా తయారు చేస్తారు. ఈ డ్రామా చక్రం ఎలా తిరుగుతూ ఉందో ఎవరికీ తెలియదు. కలియుగము సంగమయుగంల తర్వాత మళ్ళీ సత్యయుగం వస్తుంది. పురాతనమైన దానిని కొత్తదిగా తయారు చేసేది ఎవరు? తండ్రి తప్ప ఇంకెవ్వరూ తయారు చేయలేరు. తండ్రి సంగమయుగంలో వచ్చి చదివిస్తారు. తండ్రి సత్యయుగంలోనూ రారు, కలియుగంలోనూ రారు. తండ్రి చెప్తారు, నా పాత్ర సంగమయుగంలోనే ఉందని. అందుకే సంగమయుగాన్ని కళ్యాణకారి యుగమని అంటారు. ఇది కళ్యాణకారి ఉన్నతమైన శుభ సమయము. సంగమయుగము. ఈ సమయంలో తండ్రి వచ్చి పిల్లలైన మనల్ని నరుని నుండి నారాయణుగా చేస్తారు. మనుషులైతే మనుషులే, కానీ దైవీ గుణాలు కలవారిగా అవుతారు. దానిని ఆది సనాతన దేవీ దేవతా ధర్మమని అంటారు. తండ్రి చెప్తారు, నేను ఈ ధర్మాన్ని స్థాపన చేస్తూ ఉన్నాను. దీని కొరకు తప్పకుండా పవిత్రంగా అవ్వవలసి ఉంటుంది. పతిత పావనులు తండ్రి ఒక్కరే. మిగిలిన వారందరూ వధువులు, భక్తులు. అందుకే పతిత పావన సీతారాం అని చెప్పడం కూడా సరి అయినది. చివరిలో రఘుపతి రాఘవ రాజారాం అని అంటారు. అది తప్పు. మనుషులు అర్థం తెలుసుకోకుండానే నోటికి ఏది వస్తే అది అనేస్తూ ఉంటారు, శబ్దం చేస్తూ ఉంటారు. చంద్రవంశ ధర్మం కూడా ఇప్పుడు స్థాపన అవుతూ ఉందని మీకు తెలుసు. తండ్రి వచ్చి బ్రాహ్మణ కులాన్ని స్థాపన చేస్తారు. దీనిని వంశము అని అనరు, ఇది పరివారము. ఇక్కడ పాండవులకు కానీ కౌరవులకు కానీ రాజ్యం లేదు. గీతను చదివిన వారికి ఈ విషయాలు త్వరగా అర్థమవుతాయి. ఇది కూడా గీతయే. ఎవరు వినిపిస్తారు? భగవంతుడు. పిల్లలు, మీరు మొట్టమొదట గీతా భగవాన్ ఎవరు అన్న విషయాన్ని అర్థం చేయించాలి. వారు కృష్ణ భగవాను వాచ అని అంటారు.
కానీ కృష్ణుడు సత్యయుగంలో ఉంటాడు. అతడిలోని ఆత్మ అవినాశి. శరీరం పేరు మారిపోతుంది, ఆత్మ పేరు ఎప్పుడూ మారదు. శ్రీకృష్ణుని ఆత్మ ఉండే శరీరము సత్యయుగంలోనే ఉంటుంది. అతడే నెంబర్ 1లో వస్తాడు. లక్ష్మీనారాయణులు నెంబర్ 1, తర్వాత సెకండ్, థర్డ్ వస్తారు. కనుక వారి మార్కులు కూడా తక్కువగానే ఉంటాయి. మాల తయారవుతుంది కదా. తండ్రి విశదీకరించి చెప్తూ ఉన్నారు. 2 మాల ఉంటుంది, రుద్రమాల కూడా ఉంటుంది. విష్ణు మెడలో 2 మాలను చూపిస్తారు. పిల్లలు మీరు నెంబర్ వారుగా విష్ణుపురికి అధికారులుగా అవుతారు. కాబట్టి మీరు విష్ణు మెడలో హారంగా తయారవుతారు. మొట్టమొదట శివుని మెడలో హారంగా అవుతారు. దానిని రుద్రమాల అని అంటారు. దానిని జపిస్తారు. మాల పూజింపబడదు, మాల స్మరింపబడుతుంది. విష్ణుపురి రాజధానిలో నెంబర్ వారుగా వచ్చేవారే మాలలో మణులుగా అవుతారు. మాలలో అన్నిటికంటే మొదట పుష్పం ఉంటుంది, తర్వాత జంట పూస. ప్రవృత్తి మార్గం కదా. బ్రహ్మ సరస్వతి పిల్లలతో ప్రవృత్తి మార్గం ప్రారంభమవుతుంది. వీరే మళ్ళీ దేవతలుగా అవుతారు. లక్ష్మీనారాయణుడు మొదటివారు. పైనున్న పుష్పము శ్రీబాబా. మాలను తిప్పుతూ తిప్పుతూ చివర్లో తల వంచి నమస్కరిస్తారు. శ్రీబాబా పుష్పము. వారు పునర్జన్మలలోకి రారు, ఇతనిలో ప్రవేశిస్తారు. వారే మీకు అర్థం చేయిస్తారు. ఇతడి ఆత్మ ఇతడిదే, అది తన శరీరాన్ని నిర్వహణ చేస్తుంది. శ్రీబాబా పని కేవలం జ్ఞానం ఇవ్వడమే. ఎవరి భార్య కానీ తండ్రి కానీ మరణిస్తే వారి ఆత్మను బ్రాహ్మణుల తనంలోకి పిలుస్తారు. ఇంతకుముందు వచ్చేవారు. వారేమీ శరీరాన్ని వదిలిరారు. డ్రామాలో మొదటి నుండే రచించబడింది. ఇదంతా భక్తి మార్గము. ఆ ఆత్మ వెళ్ళి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. పిల్లలు మీకు ఈ జ్ఞానమంతా లభిస్తుంది. అందుకే ఎవరైనా మరణించినా మీకే చింత ఉండలేదు. అమ్మ మరణించినా హల్వా తినాలి. ఆ అమ్మాయి వెళ్ళి మీరెందుకు ఏడుస్తారు అని వారికి జ్ఞానము తెలియచేసింది. ఆమె వెళ్ళి ఇంకో శరీరాన్ని తీసుకుంటుంది. మీరెళ్ళడం వల్ల ఆ ఆత్మ తిరిగి రాదు. భాగ్యశాలీలు ఏడవరు అని చెప్పి అక్కడ వారందరి ఏడుపు మానిపించి అర్థం చేయించింది. ఇలా చాలామంది పిల్లలు వెళ్ళి అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఏడవడం సమాప్తం చేయండి. అసత్య బ్రాహ్మణులకు తినిపించటం కూడా వద్దు. సత్యమైన బ్రాహ్మణులను పిలుచుకొని వస్తాము. ఇలా అర్థం చేయిస్తూ జ్ఞానం వినడంలో నిమగ్నం అవుతారు. అప్పుడు వీరు సరి అయిన విషయాలను బోధిస్తున్నారని తెలుసుకుంటారు. జ్ఞానం వింటూ వింటూ శాంతమైపోతారు. 7 రోజుల పాటు భాగవతం వినిపించడం వంటివి చేసిన మనుషులు దుఃఖము దూరం అవ్వదు. కానీ ఆ కన్యలు అందరి దుఃఖాన్ని దూరం చేస్తారు. ఏడ్చవలసిన అవసరం లేదని మీకు తెలుసు. ఇది తయారు చేయబడిన డ్రామా. ప్రతి ఒక్కరూ తమ పాత్రను అభినయించవలసిందే. ఏ పరిస్థితిలోనూ ఏడవరాదు. బేహద్దు తండ్రి, టీచర్, సద్గురు లభించారు. వారి కొరకే మీరింతగా నష్టపోయారు, దెబ్బలు తిన్నారు. దూర తీరాలలో బ్రహ్మతత్వంలో ఉన్న పరంపిత పరమాత్మ లభించారు. ఇంకేం కావాలి? తండ్రి సుఖ వారసత్వం ఇస్తారు. మీరు ఆ తండ్రిని మర్చిపోయినప్పుడు ఏడవలసి వస్తుంది. తండ్రిని స్మృతి చేస్తే సంతోషం కలుగుతుంది. ఓహో, మేము విశ్వానికి అధిపతులుగా అవుతాము. తర్వాత 21 తరాలు ఎప్పుడూ ఏడవరు.
21 తరాలంటే పూర్తి వృద్ధాప్యం వరకు అకాల మృత్యువు రాదు. లోపల ఎంత గుప్తమైన ఖుషి ఉండాలి. మనం మాయపై విజయం పొంది జగజ్జీతులుగా అవుతామని మీకు తెలుసు. ఆయుధాలు మొదలైన వాటి మాటే లేదు. మీరు శివశక్తులు. మీ వద్ద జ్ఞాన ఖడ్గము, జ్ఞాన బాణము ఉన్నాయి. వారు భక్తి మార్గంలో దేవీళ్లకు స్థూల బాణాలు, ఖడ్గము మొదలైనవి ఇచ్చారు. తండ్రి చెప్తూ ఉన్నారు, జ్ఞాన ఖడ్గంతో వికారాలపై విజయం పొందాలి. అంతేగాని దేవీలు హింస చేసేవారని కాదు. ఇదంతా భక్తి మార్గము. సాధు సత్పురుషులు మొదలైన వారు నివృత్తి మార్గం వారు ప్రవృత్తి మార్గాన్ని అంగీకరించరు. మీరు పూర్తి పాత ప్రపంచాన్ని, పాత శరీరాన్ని సన్యసిస్తారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే ఆత్మ పవిత్రంగా అవుతుంది. జ్ఞాన సంస్కారాన్ని తీసుకువెళ్తారు. దాని అనుసారం కొత్త ప్రపంచంలో జన్మిస్తారు. ఒకవేళ ఇక్కడ జన్మించిన మంచి కుటుంబంలో రాజుల వద్ద లేక ధార్మిక గలవారి ఇంట్లో సంస్కారాన్ని తీసుకువెళ్తారు. వారు అందరికీ ప్రేమనిపిస్తారు. వీరు దేవతలని అందరూ అంటారు. కృష్ణునికి చాలా మహిమలు పాడతారు. బాల్యంలో వెన్న దొంగలించాడని, కుండలు పగలగొట్టారని, ఇలా అలా చేశాడని ఎన్నో కళంకాలు వేశారు. మరి కృష్ణుణ్ణి ఎందుకు నల్లగా చేశారు? అక్కడ సంపూర్ణ సుందరంగా ఉంటాడు కదా. మరి తర్వాత శరీరం మారుతూ ఉంటే పేరు కూడా మారిపోతూ ఉంటుంది. ఈ ప్రశ్నకు జవాబు ఎప్పుడూ ఎవ్వరూ చెప్పలేరు. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. रूहानी बच्चों की रूहानी बाप पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते. ధారణ: జ్ఞాన ఖడ్గంతో వికారాలను జయించాలి. జ్ఞాన సంస్కారాన్ని నింపుకోవాలి. పాత ప్రపంచం మరియు పాత శరీరాన్ని సన్యసించాలి. భాగ్యవంతులుగా అవుతున్నామనే ఖుషీలో ఉండాలి. ఏ విషయంలోనూ చింత చేయరాదు. ఎవరైనా శరీరం వదిలిన దుఃఖముతో కన్నీరు కార్చరాదు. వరదానము: కంట్రోలింగ్ పవర్ ద్వారా సెకండు యొక్క పరీక్షలో పాస్ అయ్యే పాస్ విత్ హానర్ భవ. ఇప్పుడిప్పుడే శరీరంలోకి రావాలి. ఇప్పుడిప్పుడే శరీరం నుండి భిన్నంగా అయ్యి అవ్యక్త స్థితిలో స్థితమైపోవాలి. ఎంత గలాట ఉంటుందో అంత స్వయం యొక్క స్థితి శాంతిగా ఉండాలి. అలా ఉండాలంటే సర్దుకునే శక్తి కావాలి. సెకండులో విస్తారం నుండి సారంలోకి రావాలి మరియు 1 సెకండులో సారం నుండి విస్తారంలోకి రావాలి. ఇటువంటి కంట్రోలింగ్ పవర్ కలవారే విశ్వాన్ని కంట్రోల్ చేయగలరు. ఈ అభ్యాసమే చివరి 1 సెకండు యొక్క పరీక్ష పాస్ విత్ హానర్గా చేస్తుంది. స్లోగన్: వానప్రస్థ స్థితిని అనుభవం చేయండి, చేయించండి. అప్పుడు చిన్నపిల్లల ఆటలు సమాప్తమైపోతాయి. అవ్యక్త సూచన: విదేహీగా అవ్వడంలో అర్జున్గా అవ్వండి. అర్జున్ విశేషత ఏమంటే సదా బిందువు యొక్క స్మృతి స్వరూపం అయ్యి విజయిగా అయ్యాడు. ఇటువంటి నష్టామో స్మృతి స్వరూపంగా అయ్యేవారే అర్జునులు. సదా గీతా జ్ఞానాన్ని విని మననం చేసేవారే అర్జునులు. ఇటువంటి విదేహీలుగా మరియు జీవించి ఉంటే అందరూ మరణించి ఉన్నారు అనే బేహద్దు వైరాగ్య వృత్తి గల అర్జున్గా అవ్వండి. అచ్చ. ఓం శాంతి.
పరమశివుడు ఈ సృష్టికై బ్రహ్మ బాబాజీ ఈశ్వరి జ్ఞాన రాజయోగములు తెల్పగా బ్రహ్మ జ్ఞాన జిజ్ఞాసతోటి ఆధ్యాత్మిక జ్ఞాన రాగము మౌన ధ్యానానుభూతి చేత మన మనసు మురళి మ్రోగించగా మన దేహాన్ని గుడి చేయగా మది స్వర్గాన్ని నిర్మించగా బ్రహ్మ ప్రజాపిత స్వాగతము పరమాత్మ ప్రియ మందిరం మధు శాంతి సరోవరం సంపూర్ణ సుఖ శాంతి కోసం అందరికీ స్వాగతం. వర్ణనాతీత సూక్ష్మ బిందు జ్యోతి స్వరూప పరమాత్మకై వర్ణ వర్గ కుల మతములను భేద భావమే లేని దృష్టికై సృష్టి అనుకల్ప వృక్షమున కష్ట నష్టములు మించు శక్తికై వినయ సహన దీక్షా ప్రకాశ చైతన్య జీవన్ ముక్తికై సంగమయుగ సత్ఫలితానికై సత్య ధర్మ ప్రతి సృష్టికై జీవికి దేవుని స్వాగతము పరమాత్మ ప్రియ మందిరం మధు శాంతి సరోవరం సంపూర్ణ సుఖ శాంతి కోసం అందరికీ స్వాగతం.